తరపున మాకు ఈ రామాంజులు అనే అబ్బాయికి జరిగిన అన్యాయం గురించి, జరిగిన యాక్సిడెంట్ గురించి మా దృష్టికి రావడంతో మేము వెంటనే స్పందించి మొదటి విడతగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసినాము. రెండో విడతగా అబ్బాయికి కావాల్సిన గ్యాస్ సిలిండర్లు ఇలాంటివి పంపిణీ చేసినాము. మూడో విడతగా ఆ అబ్బాయికి కృత్రిమ కాలుని ఏర్పాటు చేస్తామని చెప్పినాము, అది కూడా చేసేసినాము. ఇంకొకటి పెండింగ్ ఉంది, అదేమంటే పిల్లల్ని ఆ అబ్బాయి పర్మిషన్ తీసుకొని ఈ పిల్లలకి ఎక్కడన్నా హాస్టల్లో కానీ ఎక్కడన్నా వాళ్ళకి మంచి ఎక్కడగా ఉంటుందో అక్కడ జాయిన్ చేస్తాము. ఫస్ట్ ఈ కార్యక్రమానికి సహకరించిన మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్ మాదేశ్ సార్ గారికి, అలాగే ఆశాజ్యోతి ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తూ ఉన్నాం. అనాథ సేవలు ఇవంటి చేస్తూ ఉంటాం. ఇంకా మా సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చట్టాలపై అవగాహన, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, స్కూల్లో అవేర్నెస్ క్యాంప్స్ అనేటివి ఏర్పాటు చేస్తాం. అదే తరహాలో NHRCCF హెల్పింగ్ ఫౌండేషన్ అనేసి స్టార్ట్ చేయడం జరిగింది. హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉన్నింది, ఏమంటే అది హెల్పింగ్ ఫౌండేషన్ అనేసి ఈ రోజు నుంచి ఇంకా మేము రన్ చేస్తాము. ఎక్కడైనా ఏమైనా ఇలాంటి సమస్యలు ఉండి, ఏమైనా ఎక్కడైనా అనాథ సేవలు, ఎవరైనా అన్నం లేకుండా అలమటిస్తూ ఉంటే అలాంటి వారు ఉంటే మాకు సంప్రదించవచ్చు. మా మొబైల్ నెంబర్ 9491412008 సంప్రదిస్తే మేము వెంటనే అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా తీరుస్తామని చెప్పి తెలియజేస్తూ మా చైర్మన్ గారికి, అలాగే మా నేషనల్ అడ్వైజర్ రిజ్వాన్ సార్ గారికి, మా నేషనల్ మీడియా ఆఫీసర్ మహబూబ్ సార్ గారికి, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. దగ్గరగా పెట్టుకో కాళ్ళు దగ్గరగా పెట్టు, కాలు దగ్గరగా పెట్టు, స్టడీ పెట్టు, ఈ కాలు చూడు, బరువు దాని మీద వదులు, బరువు దాని మీద వదులు, బరువు అంతా దాని మీద వదులు. ఇప్పుడు నడు, మెల్లగా నడు, మెల్లగా నడు. NHRCCF హెల్పింగ్ హ్యాండ్స్ అనేసి కూడా ఒక గ్రూప్ ఉంది. అందులో మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా జిక్రియా గారు కావచ్చు, అదేవిధంగా రిజ్వాన్ గారు కావచ్చు, మహబూబ్ గారు కావచ్చు, జయంతి మేడం కావచ్చు, సో వీళ్ళందరినీ సంప్రదించవచ్చు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇద్దరు, సో అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రామాంజనేయులు, ఈ అబ్బాయి గత 7 నెలల క్రితం తన కుడికాలు యాక్సిడెంట్లో పోగొట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇతనికి కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది. తన మాటల్లో ఎలా ఉంది ఏంటి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు, ఒకసారి కనుక్కుందాం. హాయ్ రామాంజనేయులు, కూర్చో అట్లా కూర్చో. ఎలా ఉంది ఇప్పుడు? సార్ మీరు అన్నలాగా అక్కలాగా మీరు నాకు సాయం చేయండి, చాలా సంతోషంగా ఉంది సార్. మీరే కానీ లేకుండా ఉంటే నేను నడిచింట్లోనో కూడా తెలీదు, ఎవరు లేదు మాకు. మీ సాయానికి చాలా సార్. ఓకే, ఇప్పుడు యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? ట్రాక్టర్ వచ్చి గుద్దేసింది సార్. ఓకే, అప్పటి నుంచి నువ్వు మంచానికి? అప్పటి నుంచి మంచం మీదనే ఉన్నాను సార్. ఈరోజు మీ దయవల్ల 2 రోజులు మీరు ఎన్ని రోజులుగా నువ్వు మంచానికి అతుక్కున్నావు? 6-7 నెలల నుంచి ఉన్నాం సార్. 6-7 నెలలుగా? అంటే ఈ 6-7 నెలలుగా ఎవరు కూడా నీ దగ్గరికి రాలేదా? ఎవరు రాలేదు సార్. ఓకే, మా దగ్గరికి. ఈరోజు మీ వల్ల ఈ 2 రోజులు మీరు బాధపడిన దానికి చాలా ధన్యవాదాలు సార్. బాధపడేది కాదు, మా సర్వీస్ అది. నీకు కృత్రిమ కాలు, వెరీ గుడ్, నీకు కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. నువ్వే ఆ కృత్రిమ కాలుతో మంచిగా నడుచుకొని వెళ్ళొచ్చు, నీ ఇష్టంగా నువ్వు పని చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా బాగా చూసుకోవచ్చు. ఓకేనా? ఇంకేదన్నా నీకు సహాయ సహకారాలు కావాలంటే మా నంబర్స్ ఉన్నాయి కదా, ఇమీడియట్గా ఫోన్ చేయి, ఖచ్చితంగా స్పందిస్తాం. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ మేడం.
చిన్న ఏమన్నా తాడుకుంటు